అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. యూట్యూబే కదా అది తీసి పక్కన పెట్టేస్తే పేక కోసే పరిస్థితి ఎదురవుద్ది. ఇప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సే ఒకటి జరిగింది. పాకిస్తాన్ ఇండియా యుద్ధం పేరుతో జనం అందరూ టెన్షన్లో పడుతుంటే ఒక యూట్యూబ్ ఛానల్ ట్రావెలాగ్ చేసేటువంటి యూట్యూబర్ మాత్రం పాకిస్తాన్తో గూఢచర్యం చేసింది. చివరికి కొంపలు అంటుకున్నాయి. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ హర్యానాకి చెందినటువంటి యూట్యూబర్ ఈమె పేరు మీద ఈ ట్రావెల్ ఛానల్స్ చేసే వాళ్ళని ఇప్పుడు నమ్మొచ్చా నమ్మకూడదు ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకంటే ట్రావెలాగ్స్ పేరుతో దేశ విదేశాలు తిరుగుతున్నారు. ఎక్కడ ఏ కనెక్షన్ తీసుకొని వస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. సో ఏమేంటంటే 2023లో పాకిస్తాన్కి వెళ్ళి కొన్ని వీడియోలు చేసింది. ఆ క్రమంలో ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషనర్ సిబ్బందిగా ఉన్న యహ్సాన్ ఉర్ రెహమాన్ ఆయనతో పరిచయం ఏర్పడింది. అలియాస్ డానిష్ అంటారంట. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది. దాని ద్వారా ఈమె కమిషన్ ఏజెంట్ల ద్వారా ఒక వీసా పొందింది. ఇక ఒక ఉచ్చులో పడింది అనమాట. అప్పటి నుంచి దేశానికి సంబంధించినటువంటి సున్నితమైన సమాచారం పాకిస్తాన్కి చేరవేస్తోంది అనేది ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి పక్కా ఆధారాలు కూడా మన వాళ్ళు సేకరించిన తర్వాత ఈవిడ్ని అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు ఒక 5గురు బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 5గురు అరెస్ట్ కావడం అనేది ఆసక్తికరమైనటువంటి విషయం. ఈమెతో కలిపి 6గురు అనమాట మొత్తం. ఒక లేడీ యూట్యూబరు ప్లస్ 6గురు అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ చేసిన ఘనకార్యం ఏంటంటే హర్యానా, పంజాబ్ ఈ రెండు కూడా వెరీ సెన్సిటివ్ జోన్స్. మీరు గమనించి చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్ మీద అటాక్స్ తర్వాత హర్యానాకి బార్డర్ ఉండదు. బట్ ఏంటంటే బియాండ్ హర్యానా ఇప్పుడు ధర్మశాల ఇవన్నీ ఎట్లయితే టార్గెట్ చేసిన హిమాచల్ ప్రదేశ్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా పాకిస్తాను ఈ ప్రాంతాలన్నిటి మీద కూడా వెరీ క్లోజ్ టు బార్డర్స్ అనమాట. ఇవన్నీ ఆ బార్డర్కి దగ్గరలో ఉన్నటువంటి పంజాబ్, హర్యానా వీటిపైన టార్గెట్ చేసింది. ఆ ప్రాంతాల్లో సైనికుల కదలికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ మహానుభావులు అందించారంట. మరి ఇది పిచ్చో వెర్రో వేలం వెర్రో లేదా డబ్బుకు లొంగిపోవడమో ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయో మనం చూడాలి. ఎందుకంటే ఈ డానిష్ అనే వాడితో కలిసి ఆమె సమన్వయం చేసుకుంది. ఆమెతో పాటు పంజాబ్కి చెందినటువంటి కొంతమందిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసింది. జ్యోతికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపు, వాట్సాప్, టెలిగ్రాము, స్నాప్చాట్ ఇవన్నీ కూడా ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఏజెంట్లతో ఎప్పటికప్పుడు ఏమో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా డేటా సేకరించారు ఇన్వెస్టిగేషన్ అధికారులు. సో ఇది కొంప ముంచేటువంటి విషయం. యూట్యూబరే కదా అని చెప్పి లైట్గా తీసుకోవడానికి అవకాశం లేదు. చాలా సీరియస్ విషయం ఇది. బిఎన్ఎస్ సెక్షన్ 152 కింద అధికార రహస్యాల ఉల్లంఘన చట్టం కింద 1923 సెక్షన్ దానిలో ఉన్నటువంటి సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ తప్పు చేసినట్టుగా ఆమె అంగీకరించిందని చెప్పిన అధికారులు చెప్తున్నారు. సో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లోని మలేర్ కోట్లాకు చెందినటువంటి గుజాలా, యమీన్ మొహమ్మద్, దేవిందర్ సింగ్ దిల్లాన్, అర్మాన్, బాను నస్రీన్ మొత్తం వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు అనమాట. పంజాబ్, హర్యానాకి చెందిన వాళ్ళే మొత్తం ఉన్నారు. ఏదో యూట్యూబ్ సరదాగా వీడియోలు చేసుకుంటున్నారు, ట్రావెలాగ్స్ ద్వారా ప్రజలకు వివిధ ప్రదేశాలను పరిచయం చేస్తున్నారని మనం అనుకుంటాం. వీళ్ళు ఈ విధంగా వెళ్ళి దేశం కొంప ముంచుతున్నటువంటి సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. కాబట్టి వీళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద 6గురిని అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా సైన్యం కదలికలకు సంబంధించి ఒక యూట్యూబర్గా సమాచారాన్ని సేకరించి ఆ వివరాలని వాళ్ళతో షేర్ చేసుకున్నారు. ఇవన్నీ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ మీదే షేర్ చేశారు. బట్ ఆ డేటా రిట్రీవ్ చేసేటువంటి అవకాశం మాత్రం ఏజెన్సీకి కంపల్సరీ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి కంపల్సరీ ఉంటుంది. కాబట్టి యూట్యూబర్ అనేటువంటి ముసుగులో ఈవిడ చేసిన ఘనకార్యం ఇది. జో ట్రావెల్స్ అంటే ఈ ఛానల్ కానీ ఒకవేళ చూస్తే చూడండి, జ్యోతి ఆమె పేరు జ్యోతి, ట్రావెల్ విత్ జ్యోతి మల్హోత్రా. సో ఈ పేరుతో నడుపుతున్నటువంటి ఆ లింక్స్ ఏమున్నా కానీ, హ్యాండిల్స్ ఏమున్నా కానీ వెరిఫై చేసుకోండి. చాలా సీరియస్ అఫెన్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇది దేశద్రోహ నేరం లాంటిది ఇది కూడా. కాబట్టి ఆ పరిధిలోకి వచ్చేటువంటి చట్టాలన్నింటినీ కూడా ఉపయోగించారు. శిక్షలు కూడా చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంది.